ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమండి? ఎవరు? ఏమ్మా? ఒకసారి ఫోన్ చేసుకోవాలి. దాన్నే ఉందమ్మా, చేసుకో. హలో, రామకృష్ణ స్పీకింగ్. నేనండి, సీతని. ఏమిటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేసావు? చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని. సీత, ఏమండి, ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేత్తో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను. తర్వాత నిజం తెలుసుకున్నాను. మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అవే మాటలు సీత. ఆలుమగల మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు, ప్రేమ, అనురాగం. ఈరోజు సాయంకాలం మీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను. తొందరగా రావాలి. తప్పకుండా వస్తాను సీత. ఈ రోజు మన జీవితంలో మరుపురాని రోజుగా మారాలి. అయితే 6 గంటలకు రావాలి. ఎంత పనున్నా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి. లేకపోతే నా మీద ఒట్టు. తప్పకుండా వస్తానుగా. సీత, హలో, రామకృష్ణ హియర్. ఏమిటి సింహాచలం నువ్వు చెప్పేది? డాక్టర్ ఫోన్ చేసావా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు. డాక్టర్ గారు, ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఇది రెండోసారి ఆయనకి హార్ట్ అటాక్ రావడం. ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్, తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం. చెప్పండి. ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్ళినా పెద్దగా ఫలితం ఉండదు. 2 గంటలకు టాబ్లెట్ చొప్పున వాడాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టే. సరే డాక్టర్. రండి డాక్టర్. బాబు, అయ్యగారు నిద్రపోతున్నారుగా, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. లేదు సింహాచలం, ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు? ఆయనంటే మీకంత అభిమానం, గౌరవం గనకనే ఆయనకి మీరంటే ప్రాణం. ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాటరా. ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు. నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు. బాబు, సమయం వచ్చింది గనక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అది? మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు. సింహాచలం. అవును బాబు, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు. ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు. జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు. అందుకనే గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు. సింహాచలం, నువ్వు చెప్పేదంతా నిజమా? నిజం బాబు. నా అల్లుడు చెడ్డవాడని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు. బాబు గారు, అయ్యగారు,
ఎలా ఉంది మావయ్య గారు మీకు? బాగానే ఉంది బాబు. ఎంతసేపు అయింది కృష్ణ వచ్చి? కృష్ణబాబు నిన్న రాత్రి వచ్చారండి. మీకు గుండెపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణబాబుకి ఫోన్ చేశానండి. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ? ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చుని టైం ప్రకారం మాత్రలు ఇస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశారండి. బాబు కృష్ణ, సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే నీ రుణం. మావయ్య గారు, మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ. బాబు కృష్ణ, అవును మావయ్య, నాకు బ్రతుకునిచ్చారు, మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు. ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు. నీకు ఆ విషయం సింహాచలం చెప్పాడు. అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలిసింది మావయ్య. ఆ, బాబు కృష్ణ, సీత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు బయలుదేరు. అలాగే. ఆ, చూడు బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటి మావయ్య? ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు. అసలే తల్లి లేని పిల్ల, పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తాను తట్టుకోలేదు. అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాట ఇవ్వాలి. అలాగే మావయ్య. అలాగే బాబు, వస్తాను. వెళ్ళిరా. జాగ్రత్త. రాత్రి ఇంటికి రాలేదే? ఒక ముఖ్యమైన పని నుండి రాలేదు. ఆఫీస్కి ఫోన్ చేశాను, 6ంటికి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? నన్నేమీ అడక్కు, నేనేమీ చెప్పలేను. రాత్రి తెల్లవారులు మీకోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు. కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితుల్లో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారు, ఎందుకు చెప్తారు? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజమెందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాతకార్యం ఏం చేస్తావు? రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే తల్లాన్ని తల్లడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తాయరా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతారా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేమిటో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలరు సార్? ఎవయా నైట్ జారియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు. వ్యసవేషాలు వేసిన చాలక నీ తప్పును గప్పించుకోవడానికి అడ్డం. ఆపండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్ళంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండటానికి, నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు ఆడదాను ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా?
ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకో హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను. ఏమిటా సమాచారం? నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన గొడవకి కృష్ణబాబు మనసు విరిగిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు బాబు. తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా. తప్పు చేసింది నేను కదా నాయన. అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను. అంతస్తులు వదిలి ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను, నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు. నిన్న రాత్రంతా దేంతోనో గడిపి నా గుండె గాయం చేశారు. అది కాదు బావగారు, ఆ అట్టగాడిది రాత్రంతా చిందులతో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళేవరా, ఏం చేసేవరా అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పమంటావా శంకరయ్య? అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా, మహోన్నతుడని అర్థమయ్యా. నాన్న, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా. పెళ్ళం ఇంట్లో కాచు కూర్చుంటే రాత్రంతా అడ్డమైన తిరుగుచ్చిన మనిషి. చాలే ఆపవే. తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళని. రాత్రంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు? నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడే. మరి నాకు ఆ విషయం ఆయన ఎందుకు చెప్పలేదు? నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను. నాకిచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయటపెట్టలేదు. ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి? సీత, నీ అహంకారాన్ని, అహంభావాన్ని భరిస్తూ, నీ పంతాన్ని, పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం, నేరం. నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు, మీ అందరి బుద్ధి ఏమైందయ్యా? మీలో ఎవరో కుటుంబాన్ని పట్టించుకోక, రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అయ్యి అతను. కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషి అయ్యి అతను. అలాంటి మనుషుల గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు. సీత, తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా. తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు. నిజంగా తప్పు చేసిన భర్తలను సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి. అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి, ఏ కాపురం నిలబడలేదు. నా తప్పేమిటో నాకు అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. అమ్మాయి గారు కొంప మునిగిపోయింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవయ్యా. కృష్ణబాబు ఆ టైపిస్ట్ పిల్లలతో మకాం పెట్టారట. ఆమె పెళ్లి కూడా చేసుకుంటా. లేదు, అలా జరగడానికి వీల్లేదు నాన్న. ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నా తప్పులన్నీ మన్నించమని, అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను. ఆయన నేను దక్కించుకుంటాను, ఆయన దక్కించుకుంటాను. హలో, ఎస్, హోమ్ డు యు వాంట్? నేను కృష్ణ గారి మిస్సెస్ ని. ఆయనతో ఒకసారి మాట్లాడి. సారీ, ఆయన బిజీగా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు. ప్లీజ్, చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే మాట్లాడాలి. ఆయన మీరెవరా? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. మీతో మాట్లాడడానికి వారికి ఖాళీ లేదట, ఆయనే చెప్పమన్నారు. హలో హలో, నువ్వేం బాధపడకు, అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు. హలో హలో మై డియర్ హౌస్ మెంబర్స్, ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, హౌ ఆర్ యు? మీరంతా ఎలా ఉన్నారు? ఏమిటి అలా చూస్తున్నారు? ఓహో, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా? డార్లింగ్, లేట్ ఎందుకు, విషయం చెప్పండి. ఓ యా యా స్వస్తి శ్రీ చాందమాన సంవత్సర, సారీ నోరు తిరగట్లేదు, లగ్నం ముందు
వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లిని వరుడు రామకృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపమునకు విచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన ఇవ శుభలేఖలు. చేతికి అందించాలా తాగేసి లిల్లిలో పిల్లలో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి ఈ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా భ్రష్టుడా? బెహగ్రగంలో బ్రేక్ డాన్స్ కలిపి సంకరం చేస్తానంటే నేను చస్తే ఒప్పుకోనరా. ఏమండి, తొందరపడి తప్పు చేసిన నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం అండి. తాగి కుప్పలేసి అన్నయ్యని బ్రతిమా లాభం లేదు. ముందు ఈ సిగ్గులేని దాని నుంచి అన్నయ్యని రక్షించాలి. బలవంతంగానైనా సరే వీళ్ళిద్దరు మధ్య ఉన్న కనెక్షన్ కట్ చేయాలి. పద పద. ఏమయ్యారు? లిల్లీ, నేను ఆడే నాటకంలో పాలు పంచుకుని నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు. బాబు గారు కొంప మునిగిపోయింది. ఏమిటి సింహాచలం, ఏం జరిగింది? మనం సరదాగా మీ వాళ్ళని ఏడిపించడానికి అచ్చు వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంలాగా వెళ్ళిపోయారు. అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి పేరు జరుగుతుంది. ఏం గొడవ జరిగిపోతుందో ఏమో. ఏమండి, ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం. శుభలేఖలు అయిపోయారే ఉంది. ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు. ఆ వెధవా నేనొచ్చి వాడి చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడి ఇడ్చుకుపోతానని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాడండి దొంగ రాజకీయాలు. నాన్న, శుభలేఖలో రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది. ఎలాగైనా పెళ్లి ఆపాలి, పదండి నాన్న. ఏమండి, ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది. పదండి. అవునా? దూసుకెళ్ళి అన్నయ్య రెక్కో చొక్కా పుచ్చుకుని ఈడ్చుకుని వచ్చి. ఏమిటండి ఆలస్యం చేస్తున్నారు? కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను. మగాళ్ళ మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తాను కాసుకొచ్చాం. ఏమండి, సూత్రధారం టైం దగ్గర పడుతుంది. పదండి. నాన్న, జారిపోయే జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఆలస్యం చేస్తే జీవితాంతం ఏడవలసింది నేను. అందుకే నేనే ముందు వెళ్తాను. ఆపండి, ఈ పెళ్లి జరగని మనం అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తాను. అంతే అంతే అంతే. ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత ట్రిమ్ముగా ఉన్నాడో. గిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను. ఈ పెళ్లి ఆగిపోయే వరకు కకావి కచ్చేసేయాలి. పద పద. పెన్సిల్ నా కొడుకు వీలేదు. అక్కడ కొత్తలో పిస్టల్ తో అల్లరి చేస్తున్నాడు సార్. ఎస్ సార్. నాతో పాటు మీ అందరూ కూడా ఈ పెళ్లి నాపేయండి, లేదా షూట్ చేసి పారేస్తాను. ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారు మీరు. షూట్ చేసి పారేస్తాను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా, నా మాట నమ్మండమ్మా. నేను చెప్పేది వినండమ్మా. ఈ పెళ్లి జరగకూడదు. అమ్మా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆయన నాకు తాళి కట్టిన భర్త అమ్మా. అన్యాయం చేసుకున్నారో పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి మీరైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా మీరు? అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీలేదని గొడవ పెడుతున్నారు సార్. అప్ సార్, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. Yes. What's happening? What is this? దండం పెడతానమ్మా, నా మాట నమ్మండి. ఏమిటండి, నా పెళ్లి కొడుకు మా కావాల్సిన అబ్బాయి తీసుకోలే అంటే ఆయనకి పెళ్లి అయిపోతుందన్నమాట. అదిగో వ్యాన్లో తీసుకెళ్తాను. అదిగో వ్యాను. No. మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు.
కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టిన మనుషులా, లేకపోతే చెంబల వేలి ముఠానా? అదేమీ కాదు సార్, నేను గొప్ప సంగీత విద్వాంసుని సార్. ఇవాళ నుంచి వాయువాద్య కళాకారుని కావాలని. స్టాప్ దట్ నాన్ సెన్స్. అలాగే సార్. అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాననుకుంటున్నారా? అవసరమైతే అండమాన్ పంపించేయగలను. అండమాన్ ఎందుకండి, అన్నవరం పంపించేయండి, మా నేటివ్ ప్లేస్ అదే. షట్ అప్, ఐ విల్ కిక్ యు రాస్కెల్. సార్ మీరెవరు? వీళ్ళంతా మా వాళ్ళే సార్. ఐ సీ, ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనన్నమాట. వీడు రింగ్ లీడర్ కాదు సార్, మా అబ్బాయి కృష్ణ. Shut up. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరు కూడా తగిలించండి సంఖ్య. చాలా బరువుగా ఉన్నాయి సార్, ఇవి తీసి వాళ్ళకి ఏంటి సార్? అదిగా సార్, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, ఏం చెప్పక్కర్లేదు, నా గొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను. ఒరే కోటిగా, నువ్వా? రా. కోటిగా, ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే వచ్చాను కానీ రేయ్, నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. సాయమా? అడుగు, ఏమిటది? మరేం లేదు, వీళ్ళంతా మావాళ్ళేరా. వాట్? పెళ్లి పందిట్లోకి కళ్ళు దాగిన కూతుర్లా ప్రవేశించిన ఈ ముఠ నీ వాళ్ళ? డామ్ డిస్కరేజ్ మ్యాన్. సారీరా, అసలు ఏం జరిగిందంటే, నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిరిలో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరండి, మక్కలు ఎరగదని బొక్కలకు దోసేస్తారు. ఆ భయమేం అక్కర్లేదయ్యా. ఈ ఊరు వచ్చిన అజీ నా చిన్ననాటి స్నేహితుడు, నేను ఇక్కడున్నట్టు వాడికి తెలియదు, అందుకే వాళ్ళ పెళ్లి కూడా నన్ను పిల్లలేదు. అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు. ఇది బ్రహ్మాండం. అదిరా సంగతి. వెల్, మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి ఆడిన నాటకం అన్నమాట ఇది. ఏమయ్యా, ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి? మీ కార్డులు కాదు సార్, మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన్ని కొట్టాను. ఐసీ. ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ బెడీలు తీసేయి. ఒరే కోటిగా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించావంట్రా. ఏమండి, భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థమైందండి. నన్ను మన్నించండి. సీత, చూడమ్మా, భార్యాభర్తలిద్దరూ లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అదేనండి. రేయ్, ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మద్దలే జరుగుతాయని విన్నాను, కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా. ఒరే ఒరే, మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా. అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి. నీకు బేడీలు కాదురా, ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. యు మీన్ హౌస్ అరెస్ట్? నా అభిప్రాయం కూడా అదేనండి.